హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, నేను బెంగళూరులోని రేవ్ పార్టీలో లేను. నా గురించి ఏదేదో వీడియోస్ అంతా చక్కర్లు అవుతున్నాయి. నేను ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆకుల మధ్యలో వెనకాల చెట్లు. సో దీని మధ్యలో చాలా హ్యాపీగా మా ఇంటి దగ్గర ఉండే ఫామ్ హౌస్లో ఇక్కడే మా ఊళ్ళో చిల్ అవుతున్నానంతే. రైట్, జోక్స్ అపార్ట్. హేమ, సో ఈవిడ రేవ్ పార్టీలో నేనా? అసలు నాలాగా ఉండే ఇంకెవరో ఏమో మీరు పొరపడ్డారు. నేను ఇక్కడే హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు. సో ఈవిడ ఎప్పుడైతే ఆ వర్డ్ పదప్రయోగం చిల్ అవుతున్నానని చెప్పారో అప్పటికే చాలామంది గెస్ట్ చేసేసారు. ఇదేదో తేడా కొడుతుంది, ఆవిడ కళ్ళను చూడు తేడా కొడుతుంది, ఆవిడ యొక్క మాటను చూడు తేడా కొడుతుంది, ఇదేదో తేడా వీడియోలాగే ఉందని చెప్పి సో చాలామంది నెటిజన్స్ గెస్ట్ చేసిన విధంగానే సీరియస్లీ అదొక ఫేక్ వీడియో. అంటే వీడియో నిజమే, బట్ దాంట్లోని కంటెంట్ ఫేక్ అనమాట. సో ఆవిడ ఇక్కడే రేవ్ పార్టీలో పట్టుబడ్డారని చెప్పి పోలీస్ స్టేషన్లో అదే డ్రెస్తో ఆవిడ ఫోటోను తీసి సోషల్ మీడియాలో సెండ్ చేయడం జరిగింది మన యొక్క బెంగళూరు సిటీ పోలీస్. లేకపోతే విషయానికి వచ్చేస్తే రేవ్ పార్టీస్ అనేది, ఈ కల్చర్ అనేది భారతదేశంలో ఇప్పుడు చాలా చాప కింద నీరులాగా చెప్పాలంటే అదొక స్లో పాయిజన్. చాలా వేగంగా ఈ నీరు చాప కింద ప్రవహిస్తూ ఉందన్నమాట. సరే, రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ అనే ఆంగ్ల పదానికి తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మా సార్ ఇంటర్మీడియట్లో నా యొక్క ఇంగ్లీష్ టీచర్ చెప్పేవారు, అరే ఇంగ్లీష్ నేర్చుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇంగ్లీష్ ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదురా. ఎందుకంటే ప్రతి మాటకి ప్రతి పదానికి నానార్థాలు అనేటివి దేశానికి మారిపోతాయి, ప్రాంతానికి మారిపోతుంది. సో ఆ విషయంగా చూసుకుంటే ఇక్కడ రేవ్ అనే దానికి చాలా మీనింగ్స్ వస్తాయి, చాలా అర్థాలు వస్తాయి. బట్ మనం తీసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే పిచ్చిగా మాట్లాడడం, లేకపోతే పిచ్చిగా ప్రవర్తించడం. సో ఇటువంటి విషయాలని కూడా రేవ్ అంటారు. అంటే రేవ్ పార్టీ అంటే ఏం లేదండి, తప్ప తాగేసి పిచ్చిగా గంతులేసి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే దాన్నే రేవ్ పార్టీస్ అంటారు. సో ఆల్రెడీ ఈ కల్చర్ హైదరాబాద్లో చాలా వేగంగా పాకుతూ ఉంది. మరి బెంగళూరు లాంటి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఐటీ హబ్లో ఇటువంటి విషయాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మరి రేవ్ పార్టీలు మనకి ప్రాబ్లమా అని చెప్పి చూస్తే, జనరల్గా రేవ్ పార్టీస్ ఇండియాలో ఎలా పాకేసాయంటే ఆఫ్ కోర్స్ కార్పొరేట్ కల్చర్లో భాగంగా. సో కార్పొరేట్ కల్చర్ అంటే వారమంతా తెగ వర్క్ చేసేసి మెంటల్ టార్చర్ అనుభవించేసి ఆ మెంటల్ రిలాక్సేషన్ కోసం వీకెండ్ వస్తే చాలు పబ్బులకి వెళ్ళి పబ్లిక్గా ప్రైవేట్ ప్లేసెస్లో తప్పతాగి డ్యాన్సులు వేస్తే ఆ వారం పడిన కష్టాలంతా మర్చిపోతామని చెప్పి వచ్చిన ఒక కల్చరే ఈ రేవ్ పార్టీ కల్చర్. బట్ పోను ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సో తాగుడు అనేది వీళ్ళ యొక్క స్ట్రెస్కి విరుగుడు కాదంట. ఆల్కహాల్ ఎంత తీసుకున్నా కూడా వారం పాటు నేను పొందిన మెంటల్ టార్చర్ని నేను బయటపడలేకపోతున్నానబ్బా, ఇంకా ఎక్కువ ఇంకొంచెం అని చెప్పి వాళ్ళు తీసుకున్న విషయమే డ్రగ్స్. అదేనండి, మాదక ద్రవ్యాలు. సో ఈ మాదక ద్రవ్యాలు అనేటివి రేవ్ పార్టీస్లో సర్వసాధారణంగా మారిపోయాయి అన్నమాట. సెలబ్రిటీస్ అంటేనే, వాళ్ళ లైఫ్ అంటేనే, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటేనే ఏంటో ఆల్రెడీ మనం వీడియోలో చూసాము. సో ఆ వీడియో చేసి సరిగ్గా 24 గంటలు కూడా కాకముందే ఇంకొక విషయం సెలబ్రిటీస్ గురించి బయటపడుతూ ఉంది. బయటపడింది ఇన్ని, బయటపడింది ఎన్నో అనమాట. ఇంకా చూసారంటే నేను కూడా ఆ డ్రెస్, ఇంతకుముందు చేసిన వీడియోలో డ్రెస్ కూడా మార్చకుండా ఉన్నాను. సో అంత లోపల ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ కూడా ఈ వీడియో ద్వారా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన ఒక విషయం ఏంటి, అసలు ఈ వీడియో మనం చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే, సినిమా స్టార్స్కి ఉండే ఫ్యాండమ్ అదేనండి, అది ఒక పిచ్చిగా మారిపోయి వాళ్ళని దేవుళ్ళుగా, మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భావించడం అనేది చాలా వర్స్ట్ కల్చర్ అని చెప్పి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. అసలు సినిమా స్టార్స్ని మనం అంతలా ఎందుకండి చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఒక చిన్న కొట్టు అనుకోండి. మన హైదరాబాదులో ఆంటీ ఉంది కదా, పేరు చెప్పను, సో ఆంటీ ఉంది కదా, ఆ విధంగా ప్రతి ఊళ్ళోనూ ఒక ఆంటీ, ఒక అంకుల్ ఒక చిన్న హోటల్ పెట్టుకొని ఉంటారు. ఆ దోశ మాస్టర్ ఉంటాడు కదా, తనే పిండిని కలుపుకొని, తనే చట్నీ రుబ్బుకొని, తనే పెనం మీద స్వయంగా తన చేతులతో దోశ వేసి మనకి ఎలా కావాలంటే అలాగా, రోస్టెడ్గా కావాలంటే రోస్టెడ్గా, లేదు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా, సో ఎలా కావాలంటే అలా మనం చెప్పిన దాంతో అంగీకరించి ఆ టేస్ట్కి అనుగుణంగా ఆయన దోశ చేసిస్తాడే, ఆయనకి కనీసం ఒక థ్యాంక్స్ అయినా మనం చెప్తామా? ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం కదా, డబ్బులు పే చేసాం, దానికి దోశ ఇచ్చాడు, 30 రూపాయలు దోశ ఇచ్చాడు, దానికి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి. మరి ఇక్కడ కూడా అదే కదా, సినిమా హీరోలు ఊరికే యాక్ట్ చేయట్లేదు, మనం పే చేసే టికెట్స్, మనం పే చేసే డబ్బుల ద్వారా ఆ డబ్బులు తీసుకొని కోట్లు తీసుకునే వాళ్ళు అక్కడ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మరి అక్కడ మాత్రం సినిమాల్లో మనం వాళ్ళకి విజిల్స్ వేస్తూ ఇళ్ళలేస్తూ పచ్చలు పొడిపించుకుంటూ చేస్తున్నామే. ఇంతకీ చెప్పాలంటే సినిమా హీరోలు వాళ్ళ సొంత మేకప్ వాళ్ళు వేసుకోరు, ఎవడో వేస్తాడు. వాళ్ళ ఫైట్లు ఇంకెవరో కంపోజ్ చేస్తారు, వాళ్ళ డాన్స్లు ఇంకెవరో కంపోజ్ చేస్తారు, వాళ్ళ స్క్రిప్ట్ ఇంకెవరో రాస్తారు, వాళ్ళని డైరెక్ట్ ఇంకొకరు ఎవరో చేస్తారు. ఇంతకీ సింపుల్గా చెప్పాలంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్తే కానీ నటించలేని పరిస్థితుల్లో ఉంటారు సినిమా హీరోస్. మరి అటువంటి సినిమా హీరోస్కి ఫ్యాన్స్ ఉన్నారు, మరి దోస మాస్టర్
మాస్టర్కి ఫ్యాన్ ఉంటే తప్పేంటి? మనకి రుచిగా వండి పెట్టే దోశ మాస్టర్ డబ్బులు తీసుకొని చేస్తారు, బట్ స్టిల్ మనకి రుచిగా వండి పెట్టే దోశ మాస్టర్కి మనం ఎందుకు ఒక థ్యాంక్స్ చెప్పుకోకూడదు? మనం ఎందుకు ఆయన పేరుని పచ్చబొట్టు పొడిపించుకోకూడదు? సినీ స్టార్స్కి, సినీ హీరోకి చేసినట్లయితే దోశ మాస్టర్కి కూడా చేయాలి. సో సెలబ్రిటీస్ అన్న మాయలో దయచేసి పడిపోవద్దు అన్న విషయాన్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పి ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సో ఐ విల్ catch you up in another interesting and useful content. Till then, this is Kannada Chanka signing off from this particular video. Stay safe, stay healthy.